ఏయ్ ఆ నవ్వేంటే తిను. అది ఎందుకు అంతలా గట్టిగా నవ్వుతూ మాట్లాడుతుంది? పెళ్లి చేసేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. శాంతి వాళ్ళు వచ్చేసారు, త్వరగా రమ్మని చెప్పా ఉన్నారు. వస్తున్నా. చెప్పు, ఇది బాగుందా ఇది బాగుందా? ఇది మీరు పెట్టుకోండి, ఇది నేను పెట్టుకోండి. అప్పుడు గాని మా అమ్మ నన్ను చావగొట్టదు. నువ్వు వెళ్ళు, నేను వస్తా. అంటే వెంకట్రావు గారు, మీరు వద్దన్నారు తాడిపాకి సూర్యరావు గారు సంబంధం చూడడానికి వెళ్ళారు, మళ్ళీ నేనే ఆపానండి. ముందు వీళ్ళే టైం కావాలి అది ఇదని ఆపారు కానీ లేకపోతే ముహూర్తాలు ఎప్పుడో పెట్టించేసి ఉండేవాళ్ళం అండి. అయ్య బాబాయ్, గోళ్ళని ఈరభద్రం గారితో నింపేశారేంటి? ఆయన ఫ్యాన్సా మీరు? ఫ్యాన్ కదండి బాబు, పెద్ద కూలరేనా? పోయినసారి డబ్బులు బాగా తినేసాడు, అందుకే ఈసారి చిన్నబాబుని గెలిపించాం. ఈరభద్రం రాళ్ళండి ఇప్పుడప్పుడే. చిన్నబాబు ఏమన్నా తక్కువ ఏంటండి? మొన్న ఇసుక ర్యాంపులన్నీ వాళ్ళకి ఇచ్చాడు కదా. ఈరభద్రంగా తిన్నా అడిగిన వాళ్ళు కదా చేశాడండి. అక్కడ చేస్తే జనం రోట్లేదు కదా. ఎన్ని ఇక మీరు అంటే చిన్నబాబు ర్యాంపులు తెలిసిన వాళ్ళకి ఇప్పించినట్టు మీరు ఏమైనా చూసారా? చూడక్కర్లేదులేండి, ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తాడు కదా. మీరు చూసారా? చూస్తే చెప్పండి. పెళ్లి మరి పొలిటికల్ అయిపోతుందండి. ముందు ముహూర్తాలు కానించేస్తే ఆ తర్వాత తీరిగ్గా చిన్నబాబుని పిలవాలో ఈరభద్రం గారిని పిలవాలో ఆలోచించుకుందాం. ఏమంటారు? ఏమండి, అమ్మాయి ఏం చదివిందని చెప్పారు? ఇంజనీరింగ్ అయిపోయిందండి. బెంగళూరులో ఉద్యోగం కూడా వస్తే అంత దూరం ఎందుకనేసి ఈయనే వద్దన్నారు. ఏ ఉద్యోగాలే బాబా, ఎందుకు వచ్చింది చెప్పండి, మన దగ్గర ఇక్కడే ఉంటాం అనేసి. ఇప్పుడు స్కూల్లో కూడా వద్దన్నామండి, ఏదో ఊసిపోక చేస్తుందండి. పెళ్లి కుదిరిపోయింది కదండి, ఇంక మానేమని చెప్పండి. మీ కాళ్ళు ఇప్పుడు వస్తుంది కదా, మీరే చెప్తులేండి. ఈ మణికంఠ సప్లైస్ కూడా మామూలుదేనండి. మిశ్రాలని చెప్పాను. ఆడదా బల్బు పని చేస్తే మైక్ పని చేయదు, మైక్ పని చేస్తే బల్బు పని చేయదు కదండి. పైనండి పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ రమ్మని అంతేనండి, అలాంటి వాళ్ళు ఉంటే మేము ఎప్పుడు నెంబర్ 1 ఉంటాం కదా. పిచ్చి పిచ్చి వేసారంటే ఆంటీ రమ్మంటుంది. మిస్కి పెళ్ళి వద్దంట, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. వెళ్ళు. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు? మిస్కి పెళ్ళి వద్దంట, వాళ్ళని వెళ్ళిపోవని చెప్పండి. తను ఎక్కడుందండి? పైనుంది బాబు. ఏమైంది సడన్ గా? మిస్కి పెళ్ళి వద్దంట, వెళ్ళిపోండి. ఎందుకొద్దు? మా అమ్మ ఉద్యోగం గురించి అందనా? ఎహే, మా అమ్మ అలాగే అంటది. నేను చూసుకుంటా అని చెప్పా కదా. అయినా పైకి మా అమ్మలా కనిపిస్తుంది కానీ నచ్చితే నెత్తిని పెట్టుకొని చూసుకుంటా తెలుసా. ఏమో అసలు రేపు పెళ్ళాక మీరు ఒకటైపోయి నన్నే పట్టించుకోరేమో. బాగి ఇటు చూడు బాగి, నేనున్నా కదా, నా మీద నమ్మకం లేదా? అయినా నీ పేరు భాగ్యలక్ష్మి కాదే, ఏ అలకనందో అని పెట్టాల్సింది. ఇప్పుడు దీని కలుగుతావా ఏంటి? మిస్ని పట్టేసుకున్నారు. తీసుకోబా, మీ చెల్లికి మాట ఇచ్చాను బా, అందుకే ఈ మధ్య జాబ్తో సరిపెట్టేస్తున్నా. ఈ పరిస్థితి అడిగి పెళ్ళాక తెలుస్తుంది లేరా. మనోడు ఇంటర్లో ఉన్నప్పుడు టీతలో తగ్గిచోడువా. అవునరా, నీళ్ళైతే లేట్ అవుద్దని రాయితీ చూడు. ఈ టైంలో కూడా ఫోన్ ఏంట్రా? హలో సార్, నేను గోవిందనండి. ఎరా గోవిందో, ఇంకో ఆఫీస్లో ఏం చేస్తున్నావు? డానియల్ గారు అందరు ఇక్కడే ఉన్నారు, నిన్ను రమ్మని చెప్పా కదా. అందరూ అక్కడే ఉన్నా, అసలైన ఈవో కూడా ఎక్కడే చచ్చాడు కదండి. ఎవరో మీ గురించి లేడీస్ వచ్చారు. కరెంట్ మీటర్లు అయ్యి వెళ్ళొద్దు, సోమవారం రమ్మని చెప్పు. అబ్బాయి అదేం కాదండి. బాలమురళి కృష్ణ గారా? అవునండి. నా పేరు శైలజ. శైలజ? మనం 2 ఏళ్ల క్రితం కలిసామండి, అదే దుబాయ్ విశాఖ నర్సింగ్ హోమ్. చెప్పండి, ఏంటి సడన్గా? మీతో కొంచెం మాట్లాడాలండి, నన్ను అక్కడికి రమ్మంటారా? వద్దండి, నేనే వస్తాను, మీరు ఆగండి. మా ఆయన సంగతి తెలీదా ఏంటి? మళ్ళీ అడుగుతారు. కొత్తగా ఏమన్నా మారేడేమని అడిగినా బాబు. మా నా బండి ఏదమ్మా? పసుపు కొమ్మలు దమ్మని వాసుగాడిని నేనే పంపించా. నువ్వు ఇక్కడికి రా, ఆఫీస్ లో చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తా. పెళ్లి కొడుకుని చేసా గడప దాటకూడదురా. పిచ్చి పిల్లోడు ఎప్పుడు డ్యూటీ అంటాడు.
తాతయ్య ఒక్కసారి నీ సైకిల్ తీసుకెళ్ళి ఇప్పుడే తెచ్చేస్తాను. అలాగే బాబా. నువ్వు అలా మొహం పెట్టకరా నాయన. అయినా నేనేమన్నా కిడ్నీలు అడిగానా కళ్ళు అడిగానా? ఆఫ్టర్ ఆల్ స్పర్మ్ డొనేషన్ చేయమని అడిగాను అంతేగా. ఆఫ్టర్ ఆల్ ఏంట్రా ఒక బేబీ పుడుతుందంటే నా వైఫ్తో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఎమోషన్ ఇలా ఆర్టిఫిషియల్గా ఎండ్ అయిపోయినట్టే కదా. అబ్బో ఇప్పుడు దానిలో పెద్ద తప్పులో చూడకరా బాబు. మనమేం పోయి డైరెక్ట్గా కలవట్లే. ఇప్పుడు అది బ్లడ్ శాంపుల్ యూరిన్ శాంపుల్ ఎలా ఇస్తామో ఇది కూడా అంతే. మిగతా ప్రాసెస్ అంతా డాక్టర్ చూసుకుంటాడు. నీకు సరిగా అర్థం కాలేదు అనుకుంటా. మళ్ళీ ఫస్ట్ చెప్పనా? నాకు అర్థమైంది. దుబాయ్లో ఒక ఆవిడ ఉంది. ఆవిడకి పెళ్లి చేసుకునే తీరిక లేదు, పిల్లల్ని కనే ఓపిక లేదు. అందుకని సరోగసి ద్వారా పిల్లల్ని కనాలనుకుంటుంది. తన ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి అక్కడ ఒక అమ్మాయి రెడీగా ఉంది. ఆ కేసుకి నన్ను స్పర్మ్ డొనేట్ చేయమంటున్నావు. ఇప్పటికే 10 సార్లు చెప్పావురా బాబు. అలా అనకరా. పాప మా ఆవిడ కూడా పిల్లలు పుట్టడానికి ఏదో ప్రాబ్లం ఉందంట. ఏదో రకంగా ఓ బిడ్డకి తల్లవాలనుకుంటుంది. నీ వల్ల మంచిగా జరుగుతుంది. నువ్వు చెప్తుంటే బాగానే ఉంది కానీ నేను చేయను, అస్సలు చేయనురా. రే 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 అలా అనకరా. నీ మీద నమ్మకంతో అడ్వాన్స్ కూడా తీసుకున్నాను రా. చెప్పా కదరా ఆ ఏదో కోటికాడికి షూరిటీ సంతకం పెట్టాను. ఆడబా అయిపోయి పెట్టేశాడు. నేను ఇరుక్కుపోయాను. అరే నీకు మా నాన్న సంగతి తెలుసు కదరా. అరే నీకు మా ఆవిడ సంగతి తెలుసు కదరా. కోసి కూరొడ్డుద్ది. అంత భయం ఉన్నోడివి సంతకం ఎందుకు పెట్టావురా? కావాలని పెట్టలేదురా. ఆడు 2 పెగ్గులేసి ముస్తఫా ముస్తఫా అని అడిగాడు. నేను 4 వేసి డోంట్ వరీ ముస్తఫా అని సంతకం పెట్టేశాను. ఎక్కిన దిగేలోపు ప్రేమదేశం దివాళి తీస్తుంది. ఇప్పుడు నేను కూడా ముస్తఫా ముస్తఫా అంటా, నువ్వు వెళ్ళిచ్చే. అలా ఎవడు పడితే వాడు ఇవ్వకూడదురా. దానికి ఒక ఫ్యామిలీ హిస్టరీ, కలరు, హైటు, క్యాట్ అంటూ బోల్డ్ లెక్కలు ఉంటారా. సరే మరి పోనీ ఎవరన్నా చూద్దాం. రే మనం సపోజ్ చేసేది ఓ ఇల్లీగల్ సరోగసి కేసుని. బయట వాళ్ళు నమ్మలేం. ఈ మ్యాటర్ కనుక లీక్ అయిందనుకో ఇద్దరిని బొక్కలో ఎత్తారు. ఆ, మళ్ళీ ఇందులో ఇల్లీగల్ ఏంట్రా? మళ్ళీ ఇందులో ఇల్లీగల్ ఏంట్రా? మరీ అంత భయపడాల్సింది ఏం లేదురా. నేను చూసుకుంటా. పోనీ పోనీ లేదు కానీ లేదురా. నువ్వు నా కోసం చేస్తున్నావు అంతే. సమస్య లేదురా, నేను రాను రాను రాను. అరే నీకు దండం పెడతారా ప్లీజ్. అరే ఎందుకు పుట్టారు సార్? 70 ఏళ్ళ ముసలావిడికి పుట్టించాం సార్. ఇప్పుడు పద్ధతులన్నీ మారిపోయాయి సార్. హాయ్ సార్. సార్ సిటీలో అద్దె కొంప దొరకడం కన్నా అద్దె గర్భం దొరకడం ఈజీ. మనమే మాట్లాడక్కర్లేదు సార్, అన్ని డబ్బులే మాట్లాడతాయి. ఓకే నమస్తే. నమస్తే సార్. ఇదే సార్ అని చెప్పింది. అన్నీ మనం అనుకున్న క్వాలిటీస్ ఉన్నాయి కదా సార్. మొత్తం ఎంక్వైరీ చేయించా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి నేకెడ్ బాడీ మెజర్మెంట్స్ వరకు మొత్తం మనకు కావాల్సినట్టే ఉన్నాయి. ఇదిగో ఈ అమ్మాయి కూడా ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి రెడీగా ఉంది. ఫార్మాలిటీగా ఈ డాక్యుమెంట్ మీద సైన్ పెట్టేస్తే ఇదిగోమ్మా. ఇందులో అంత ఆలోచించడానికి ఏం లేదు. ఫర్దర్గా ఫ్యూచర్లో మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి చిన్న జాగ్రత్త అంతే. సార్ మరి మిగిలిన అమౌంట్? అది నేను చూస్తానమ్మా, నేను సెట్ చేస్తాను. నువ్వు పంచి, నువ్వు బయట వెయిట్ చేయి, నేను మళ్ళీ పిలుస్తాను. అలాగేనండి. పెట్రా సంతకం పెట్టడానికి మరీ అంత భయపడిపోతానంటే బాబు. 9 నెలల ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి అమ్మాయి ఒప్పుకుంది. నువ్వు 2 నిమిషాల పనికి ఊరికే పెట్టే. శాంతికమ్మ గారు పెట్టి. బుక్సా వీడియోసా? ఈ జనరేషన్ లో బుక్స్ ఎవరు చూస్తున్నారమ్మా? అన్ని వీడియోసే. బాబు దగ్గర ఉంటాయిలే. అంటే మా వాడు ఈ జనరేషన్ వాడు కాదు సార్. బుక్సే పెట్టరేమో. బాబు నువ్వు లోపలికి వెళ్ళమ్మా, డబ్బా తీసుకున్నా. జాగ్రత్త. టేక్ టైమ్. డబ్బాలో కొట్టు, డబ్బా మంచి క్వాలిటీ ఉన్న తీసుకొచ్చావు కదా. స్వాతి ముత్యం సార్. చాలా పెద్ద ప్రాబ్లంలో పడ్డామండి మనం. మీరే ఎలాగైనా. ప్రాబ్లం ఏంటండి? అసలు ఏమైందో క్లియర్గా చెప్పండి. ఎవరికైనా తెలిసిపోయి పోలీస్ కేసు అది అదేం లేదండి. 9 నెలల తర్వాత ఆ దుబాయ్ ఆవిడ వచ్చి బేబీని తీసుకువెళ్ళాలి కదండి. ఆవిడేమో రాలేదు.
ప్రతి నెల వచ్చే నెల వస్తుంది అని 6 నెలలు ఇలాగే గడిపేశారు. నాకు ఎందుకో డౌట్ వచ్చి ఆ డాక్టర్ని గట్టిగా అడిగితే ఆ దుబాయ్ ఆవిడ యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అన్నారు. మీరేం కంగారు పడకండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కాంటాక్ట్ అవుతున్నాము, ఎలాగైనా బేబీని పంపించేస్తాము, మీరేం వర్రీ కాకండి అని అంటున్నారు. కానీ అలా అంటూనే ఇప్పటిదాకా బేబీని నా దగ్గరే ఉంచేశారు. మా హస్బెండ్ కువైట్లో జాబ్ చేస్తారండి. ఆయనకి అసలు ఈ విషయమే తెలీదు. ఇది ఆ దుబాయ్ ఆవిడ చనిపోయిన విషయం? చచ్చా, నేను ఈ సరోగసీకి ఒప్పుకున్న విషయం. ఇప్పుడు మా హస్బెండ్ వచ్చి నన్ను కూడా కువైట్ తీసుకెళ్ళిపోతాను అని అంటున్నారు. వీసా అంతా కూడా ప్రాసెస్ అయిపోయింది. ఈ పరిస్థితిలో బాబుని ఏం చేయాలో తెలియక. ఇది కూడా మీ అబ్బాయి ఏడ్ చేసి పడుకుని పోయాడు. జాగ్రత్త. ఈ బాబు ఆ బాబే. ప్లీజ్ అండి, మీరే ఎలాగైనా. ఒక్క నిమిషం అండి. గోవిందు ఆఫీస్లో ఎవరు లేరు కదా? ఇప్పుడైతే ఎవరు లేరండి, ఈవో గారు వస్తా అని చెప్పారు. మరి సరే, ఆయన వస్తే నాకు చెప్పు. మీరు రండి, మనం ఆ రూమ్లో కూర్చుందాం. కూర్చోండి. అసలు ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చారు నా దగ్గరికి? ఈ బాబుని మీకు ఇచ్చి వెళ్దామని. నాకెలా ఇస్తారండి? చూడండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ఇద్దరం ఈ బాబుకి పేరెంట్స్. అయితే అలా ఎలా ఇస్తారండి? ఇది కరెక్ట్ కాదండి. ఇన్నాళ్ళు ఏం చేయాలో తెలియక అయోమయంగా గడిపేశానండి. కానీ ఇప్పుడు నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. బాబుని అక్కడికి తీసుకెళ్ళలేను. ఆయనకు తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం నాకు కూడా అవుతుందండి. రాత్రికి నా పెళ్ళి. ఇప్పుడు ఇదంతా తెలిస్తే ఇంకేమైనా ఉందా? తప్పండి. మీరు ఏదైనా డాక్టర్తో తెలుసుకోండి, నాకు సంబంధం లేదు. అదేదో మీరే చూసుకోవచ్చు కదండి. నా వల్ల అస్సలు కావడం లేదు. బాబుని ఇక్కడే వదిలేసి వెళ్తాను. నేను ఇంకా చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు ఆగండి, నేను మా వాడికి ఫోన్ చేస్తాను. మీరు ఆగండి. నా మీద ఏంటి? మ్యాచింగ్ ఉండాలి కదండి. అరే ఏం తెలవదు. సరే. అరే బాలా, నీకే కాల్ చేద్దాం అనుకున్నాను రా. నీ పెళ్లి పేరు చెప్పి మావిడ తెగ షాపింగ్ చేస్తుంది. బిల్లు మాత్రం నువ్వు ఇవ్వాలి చెప్తున్నా. అరే నువ్వు కనపడాలే కానీ చాలా గట్టిగా ఇస్తారా నీకు? ఏమైంది? అదే ఆ దుబాయ్ శైలజ హాస్పిటల్. ఆ దుబాయ్ ఆవిడ చచ్చిపోయిందంటరా. అది చచ్చిపోయిందా? ఎవరు చచ్చిపోయింది? వాళ్ళ ఇంట్లో బర్రెలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఎవరు రియాక్ట్ అవ్వట్లేదని పిల్ల నాకు ఇవ్వాలనుకుంటుంది. అరే అలా గురించి నువ్వు ఒప్పుకోకు, పోలీస్ కేసు పెడతాను చెప్పు. అరే బుర్రుండే మాట్లాడుతున్నావా? ఇది ఇల్లీగల్, తెలిస్తే బొక్కలు వేస్తారని నువ్వే కదరా చెప్పావు. ఏమండి, ఈ కలర్ బాగుందా ఈ కలర్ బాగుందా? నాకు ఈ స్కిన్ టోన్కి ఏదైనా బాగుంటుంది. అవునా? అయితే రెండు తీసేసుకుంటా. ఉత్తునే అన్నం లేరా, అలా అంటే భయపడతారు. నువ్వు మాత్రం గట్టిగా మాట్లాడు. నేను ఈలోపు హాస్పిటల్కి ఫోన్ చేసి మాట్లాడతాను. ఓకే బాయ్. ఏమండి, మీకేమైనా తీసుకోమంటారా? కట్రాయలు తీసుకో. రెండెందుకండి, ఒకటి చాలు. ఒక కట్రాయలు. అస్సలు కుదరదండి. నేను కోర్టుకి ఎక్కుతా, పోలీస్ కేసు పెడతా. మంచిది, ఆ పని చేయండి. ఏదో ఒకటి తేలిపోతుంది. ఈ టెన్షన్ నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. అంతవరకు మీ బాబుని మీ దగ్గరే ఉంచుకోండి. అది కాదండి, సాయంత్రం నా పెళ్లి పెట్టుకొని ఏంటండి ఇదంతా? మీకు అసలు కొంచెమైనా జాలుందా? ఉంది కాబట్టి ఎన్నాళ్ళు ఓపిక్గా ఆగాను. అయినా దయచేసి అర్థం చేసుకోండి, మీకు ఇంకా పెళ్ళి అవుతోంది. నాకు ఆల్రెడీ అయిపోయింది. సార్ యువ గారు వచ్చారండి, తలుపు తీయమంటున్నారు. నాకు అదంతా తెలియదండి. మీ చేతుల్లో పెడుతున్నాను, మీరే చూసుకోండి. మీరు ఉండండి. ఒక పని చేయండి, మీరు మా ఇంటికి రండి. మా ఫ్రెండ్ అక్కడికే పిలుస్తాను, మనం అక్కడ కూర్చొని అలా మాట్లాడుకుందాం. కాదండి. మీరు పదండి ప్లీజ్. ప్లీజ్ మీరేం నన్ను అర్థం మాట్లాడకండి. చేసుకోండి. మీరు రండి ప్లీజ్, రండి తీసుకోండి, రండి. వెంకటగడ క్వాలిటీ అమ్మాయి లేరా? ఉండేదండి, ఎవరితో లేచిపోయింది. రండి. అప్పటి నుంచి బాగా చూడలేకపోతాను. అది మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ సార్. తను ఎండలో వస్తే మీ రూమ్లో ఏసీ ఉందని కూర్చోబెట్టాను. సాయంత్రం పెళ్ళికి రండి సార్. డానియల్ గారు అందరూ అక్కడే ఉన్నారు. మీరు పదండి. సరే సార్. మన ఏసీ రూమ్ వెనకాల ఏదో విషయం ఉందరా. మీరు ఇప్పుడు అంటుంటే నాకు డౌట్ అవుతుందండి. అబ్బో ఏంటో అతనిలో నీకు అంత నచ్చింది. వాడు చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. బాల అనే పేరే కాదు, మనసు కూడా చిన్న పిల్లాడిది. తన పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అంతా నేనే. తన లైఫ్లోకి వచ్చిన మొదటి అమ్మాయిని నేను. ఓవరాల్గా క్యారెక్టర్లో మా వాడు స్వాతి ముత్యం అంతే.